హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మనం ఏంటంటే కొంచెం సింధు నాగరికత కోసం కొన్ని బిట్స్ వచ్చి డిస్కస్ చేసాము. సో అదేవిధంగా ఈరోజు మరికొన్ని బిట్స్ వచ్చి మనము డిస్కస్ చేయబోతున్నాము. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇక్కడ వచ్చేమి ఫస్ట్ బిట్టు. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు ఏది? సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు ఏదండి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసేమి వృషభం. మీకు ఆప్షన్స్ ఎందుకు నేను ఇవ్వట్లేదంటే చాలామంది ఏంటనుకుని వచ్చామంటే ఏపీపీఎస్సీకి ఏంటనుకునంటే ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అందుకే నేను ఏంటంటే వాళ్ళకి ఇది ఒక క్విక్ రీజన్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీరు నా కామెంట్స్ ద్వారా ఏంటనుకునంటే చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు ఏం చెట్టు అండి? రావి చెట్టు. పవిత్రంగా పూజించిన చెట్టు అంటే ఏదంటే రావి చెట్టు. నెక్స్ట్, సింధు ప్రజల ఆరాధ్య దైవం. సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఏంటండి? అమ్మ తల్లి. నెక్స్ట్ క్వశ్చన్. సింధు ప్రజల ముద్రికలు దేంతో చేసేవారు? సింధు ప్రజల యొక్క ముద్రికలు ఏంటంటే దేంతో చేసేవారంటే స్టియోటైట్ శిలలతో చేసేవారండి. నెక్స్ట్ క్వశ్చన్. మహాస్నానవాటిక ఎక్కడ ఉంది? మొహంజదారో. మహాస్నానవాటిక ఎక్కడ ఉందంటే మొహంజదారో. సింధు ప్రజల యొక్క లిపి బొమ్మల లిపి. సింధు ప్రజల యొక్క లిపిని ఏమంటారండి? బొమ్మల లిపి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. సింధు ప్రజల బొమ్మల లిపిని కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి రాసేదాన్ని ఏమని అంటారు? ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? సింధు ప్రజల యొక్క లిపి బొమ్మల లిపి. ఈ లిపి ఏ విధంగా ఉందంటే కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి దీన్ని రాయబడిందండి. దానికి ఏమని పిలుస్తారంటే సర్పలిపి. అంటే ఈజీగా మనకి గుర్తుంటుంది, ఎందుకంటే స్నేక్ వెళ్ళే ఇది ఏంటనుకొని వచ్చామంటే ఇలా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇది ఒకటి ఉంటుంది సర్పలికి. ఆప్షన్లో ఒకవేళ సర్పలికి కాకుండా బౌస్ట్రోఫెడన్ అని ఏంటంటే దాన్ని మీరు టిక్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది? సింధు నాగరికత ప్రధాన ఏ నాగరికతకు చెందిందంటే చాలా ఇంపార్టెంట్ అండి, పట్టణీకరణ నాగరికతకి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, హరప్పా ప్రజలు తమ నగరీకరణలో పాటించిన విధానం. హరప్పా ప్రజలు తమ నగరీకరణలో పాటించిన విధానం ఏంటంటే గ్రిడ్ విధానం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి ఇప్పుడు వెళ్ళిపోదాం. హరప్పా పట్టణము ఏ నది ఒడ్డున ఉంది? హరప్పా పట్టణం వచ్చేమి ఏ నది ఒడ్డున ఉంది? రావి. హరప్పా పట్టణం అనేది రావి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్, హరప్పా వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? దయారాం సహాని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12 చిన్న ధాన్యాగారాలు ఎర్ర ఇసుక రాతిలో చేసిన మనిషి మొండెము, మట్టి ఇటుకలతో రక్షణ గోడ మొదలైనవి ఎక్కడ ఏ త్రవ్వకాలలో బయటపడినాయి? ఏ త్రవ్వకాలంటే హరప్పా త్రవ్వకాలు ఫ్రెండ్స్. నెక్స్ట్, మొహంజదారో ఏ నది ఒడ్డున ఉంది? మొహంజదారో ఏ నది ఒడ్డున ఉందంటే సింధు నది. ఓకే, ఇక్కడ హరప్పా పట్టణం ఏ నది ఒడ్డున ఉందంటే రావి. ఇక్కడ మొహంజదారో ఏ నది ఒడ్డున ఉందంటే సింధు. నెక్స్ట్, మొహంజదారో ప్రస్తుతం ఉన్న రాష్ట్రం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రం, పాక్ సింధు రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొహంజదారో వద్ద త్రవ్వకాలు జరిపినది ఎవరు అంటే ఆర్డి బెనర్జీ గారండి. నెక్స్ట్, మొహంజదారో అనగా అర్థం ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ దాంట్లో క్వశ్చన్ ఇంపార్టెంట్, దీంట్లో టెస్ట్లలో వచ్చి ఈ క్వశ్చన్ వచ్చింది. మొహంజదారో అంటే మృతుల దిబ్బ. నెక్స్ట్, నిక్లిస్తాన్ అని దేనిని పేర్కొంటారు? మొహంజదారోని నిక్లిస్తాన్ అని కూడా అంటారు. సో ఇవి మళ్ళీ మీకు ఏంటంటే కొంచెం బిట్స్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, మరి కొంచెం ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. నెక్స్ట్, అతిపెద్ద ధాన్యాగారం, అతిపెద్ద సమావేశ మందిరం, ఎద్దు ముద్రిక, అదేవిధంగా ఏంటంటే కంచుతో చేసిన నగ్న నర్తిక విగ్రహం ఎక్కడ లభించాయి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మొహంజదారో. ఓకేనా. అమ్రి వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? అమ్రి వద్ద త్రవ్వకాలు ఎవరు జరిపించారంటే అంజీ మంజుదార్. నెక్స్ట్ క్వశ్చన్. జుంగార్ సంస్కృతి వెలిసినది ఎక్కడ? జుంగార్ సంస్కృతి ఎక్కడ వెలిసిందంటే అమ్రి.
సింధు నాగరికత కంటే ముందు వెలిసిన పట్టణం ఏది? సింధు నాగరికత కంటే ముందు వెలిసిన పట్టణం అమ్రి అండి. చందారు ఏ నది ఒడ్డున ఉంది? చందారు ఏ నది ఒడ్డున ఉందంటే సింధు నది. చన్హుదారో వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? నార్మన్ బ్రౌన్. చన్హుదారో వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు అంటే నార్మన్ బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్. కోట రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది అంటే చన్హుదారో. కోట రక్షణ గోడలు దీనికి ఏంటంటే అస్సలు లేవండి. అలాంటిది ఏది ఉందంటే చన్హుదారో. అలంకరణ పెట్టి సిరాబుడ్డి ఎక్కడ దొరికాయి? చన్హుదారో. ఓకే. లోతాల్ ఏ నది ఒడ్డున ఉంది? లోతాల్ ఏ నది ఒడ్డున ఉందంటే గుజరాత్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. లోతాల్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? లోతాల్ వద్ద ఎవరు త్రవ్వకాలు జరిపారంటే ఎస్ఆర్ రావు. హరప్పా ప్రజల అతిపెద్ద వాడరేవు ఏది? హరప్పా ప్రజల యొక్క అతిపెద్ద వాడరేవు ఏదంటే లోతాల్. ప్రపంచంలోని మొట్టమొదట టైడల్ ఆటపోట్ల ఆధారంగా నిర్మించిన వాడరేవు ఏదంటే లోతాల్ అండి. ఓకేనా. కాళీబంగన్ ఏ నది ఒడ్డున ఉంది? కాళీబంగన్ ఏ నది ఒడ్డున ఉంది అంటే ఘగ్గర్ అండి. ఘగ్గర్, దాని పేరు ఘగ్గర్. కాళీబంగన్ ఎక్కడ ఉంది? ప్రస్తుతం రాజస్థాన్. కాళీబంగన్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఏ ఘోష్. కాళీబంగన్ అంటే నల్లని గాజులు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే ఈ కాళీబంగన్లో లభ్యమయ్యాయండి. ఓకేనా. సో నెక్స్ట్. ఒంటి అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఒంటి అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే కాళీబంగన్. బనావలి ఏ నది ఒడ్డున ఉంది? బనావలి సరస్వతి నది ఒడ్డున ఉంది. బన్వాలి వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఆర్ఎస్ బిస్త్. ఆర్ఎస్ బిస్త్. కుమ్మరి చక్రము అత్యధికంగా బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి అంటే బన్వాలి. ఇక్కడ చూడండి. రోపర్ ఏ నది ఒడ్డున ఉంది? రోపర్ సట్లెజ్. రోపర్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? వైడి శర్మ, పంజాబ్, ఇండియాలో. ఓకే. యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తాను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చినది ఎక్కడ? ఏ నది ఒడ్డున? పూడ్చినది ఎక్కడ? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అది కాదు, ఎక్కడ పూడ్చారంటే రోపర్ అండి. ఓకే. నెక్స్ట్. ధోలవీర ఎక్కడ ఉంది? ధోలవీర గుజరాత్లో ఉందండి. ధోలవీర వద్ద త్రవ్వకాలు జరిపిన ప్రస్తుత శాస్త్రవేత్త ఎవరు? ఆర్ఎస్ బిస్త్. పట్టణాన్ని 3 భాగాలుగా వర్గీకరించిన సింధు నాగరికత పట్టణం ఏది? పట్టణాన్ని 3 భాగాలుగా వర్గీకరించిన సింధు నాగరికత పట్టణం ఏది? ధోలవీర. ఓకే. సింధు ప్రజలను పురోహితులు పరిపాలించారని పేర్కొన్నది ఎవరు? డిడి కౌసంబి. సింధు ప్రజలను పురోహితులు పరిపాలించారని ఎవరు పేర్కొన్నారంటే డిడి కౌసంబి. సింధు ప్రజలను వ్యాపారస్తులు పాలించారని పేర్కొన్నది ఎవరు? ఆర్ఎస్ శర్మ గారు. గుర్రపు అవశేషాలు బయటపడిన సింధు నాగరికత పట్టణం ఏది? ఇది కూడా ఏంటంటే గుజరాత్లో అండి, సుర్కతోడ. అగ్ని ప్రమాదం కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం ఏది? ఇది వచ్చేమి కోట్జీడ్ అండి. పాక్లోని సింధు రాష్ట్రం. కోట్ డీజ్ అంటారు దీనికి. ఓకే. రాతి బాణాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఇది కూడా కోట్ డీజ్ అండి. సింధు నాగరికత ఉత్తరాగ్ర ప్రాంతం ఎక్కడండి? ఇది గుమ్లా లేదా మండా, జమ్మూ కాశ్మీర్ అండి. సింధు నాగరికత దక్షిణాగ్ర భాగం దైమాబాద్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సింధు నాగరికత తూర్పు ఆగ్ర ప్రాంతం అలింగర్పూర్, ఉత్తరప్రదేశ్. సో ఇవన్నీ మొత్తం వచ్చేమి మనకు వచ్చేమి సింధు నాగరికత ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేమి ఇప్పటివరకు ఇన్ని ప్రిపేర్ అయ్యాము. సో మీకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే మీరు ఆరామ్సే ఏంటంటే దాన్ని ఆన్సర్ ఏంటంటే కామెంట్స్ ద్వారాగా తెలియజేయండి నాకు. సో ఈ విధంగా మీరు ఏంటంటే క్విక్ రివిజన్ చేసుకొని ఏంటంటే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల మీకు ఏంటంటే నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో ఏ ఒక్క 1 మార్క్ క్వశ్చన్ వచ్చినా సరే ఏంటనుకొని వచ్చాము అది ఎవరికో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని నా యొక్క ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ఏంటంటే అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.